బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆక్వా రైతుల సమస్యపై నిరంతరం వార్తలు ప్రసారం చేసి ప్రభుత్వం స్పందించేలా కృషి చేసిన ఐ న్యూస్ కు రాష్ట్ర స్థాయి వేదికపై ఆక్వా రైతు సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు. రైతుకు సమస్య వచ్చిన ప్రతిసారి గత ప్రభుత్వంలో అయినా ఈ ప్రభుత్వంలో అయినా రాజీ లేకుండా మద్దతుగా నిలబడి ఆక్వా రైతు గళం వినిపించి నేడు ఆక్వా రైతులందరికీ జోన్ తో సంబంధం లేకుండా రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్ అందించడంలో పూర్తి సహకారం అందించిన ఐ న్యూస్ ఛానల్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. కైకలూరులో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఫారెన్స్ సమావేశంలో పాల్గొన్న వేలాది మంది రైతులు ఐ న్యూస్ ఛానల్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పరిణామాల వల్ల ఈ రోజు ఉదయం 11:30 గంటల నుంచి సీఎం గారు చీఫ్ సెక్రటరీలు, స్పెషల్ సెక్రటరీలు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ తో ఒక మీటింగ్ 11:30 నుంచి నాకు తెలుసుంది. నాకున్న ఇన్ఫర్మేషన్ కి ఒక శుభవార్త అయితే ఏంటంటే నాకు వచ్చిన శుభవార్త ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. విద్యుత్ సబ్సిడీకి రూపాయికి జోన్లతో సంబంధం లేకుండా ఒప్పుకున్నారు. అది జీవో రెడీ అవుతుంది. అది రేపో ఎల్లుండో ప్రకటిస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికి ఏదైతే నేను చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో రోడ్డు ఎక్కినప్పటి నుంచి కానీ ఇప్పుడు కానీ ఆక్వా రైతు గలం మనది పైదాకా పోరాటం తీసుకెళ్ళినటువంటి అలాగే భార్గవ్ ఐ న్యూస్ పిన్ టు పిన్ రైతు ఎలా ఇబ్బంది పడుతున్నాడు అన్నది తీసుకెళ్ళినందుకు రేపు వచ్చిన సోమనానికి అభినందిస్తూ ఈ పరిణామాల వల్ల రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్, ఆక్వా రైతుల సమస్యపై నిరంతరం ఐ న్యూస్ పిన్ టు పిన్ అప్డేట్స్ ఇస్తూ ఉండడంతో అక్కడ ఆక్వా రైతుల సంఘాల నాయకులు కూడా ప్రశంసించడం జరిగింది. అండ్ ఎట్ ది సేమ్ టైం పిన్ టు పిన్ డీటెయిల్స్ మీరు కూడా అందించడంతో మిమ్మల్ని కూడా ప్రశంసించడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆక్వా రైతుల సంఘాల నేతలు ఏమంటున్నారు, ఆక్వా రైతులు ఏమంటున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, ఖచ్చితంగా కూడా ఐ న్యూస్ ఎప్పుడు కూడా మీతోనే మీ వెంటే అంటూ కూడా ప్రజల వెంటే రైతుల వెంటే వారి సమస్యలను పరిష్కరించే బాటలోనే నడవడం అనేది కూడా ఈ రోజు ఆక్వా రైతులందరికీ కూడా పెద్ద ఎత్తున కూడా వారు కృతజ్ఞతలు తెలిపే విధంగా కూడా పనిచేసిందని చెప్పుకోవచ్చు. అటు ఐ న్యూస్ టీమ్ కు కూడా వారు ప్రత్యేకించి వేలాది మంది ఆక్వా రైతులు పాల్గొన్నటువంటి రాష్ట్ర స్థాయి సదస్సులు కైకలూరులో కూడా వారు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానంగా ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా అటు ట్రంప్ సుంకం దగ్గర నుంచి కూడా ఆ తర్వాత ఏర్పడినటువంటి యుద్ధ ప్రభావం, ఆ తర్వాత మేత ధరల పెంపు, ఆ తర్వాత ఇప్పుడు తాజాగా కూడా ఏదైతే రొయ్య ధర ఏదైతుందో దాని పతనం, ఇటువంటి వరుస సమస్యలన్నీ కూడా ఆక్వా రైతులను వెంటాడుతూ వచ్చాయి. దేశంలో అత్యధికంగా కూడా దాదాపు 60,000 కోట్ల వరకు కూడా జీడిపి తీసుకొచ్చినటువంటి ఆక్వా రైతాంగం మీద ప్రభావం పడుతున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించడం లేదంటూ కూడా రైతులు రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. మరి ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అది అనునిత్యం కూడా పింటూను ఐ న్యూస్ ఛానల్ ద్వారా కూడా ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మనం చేసినటువంటి కృషికి ఫలితంగా కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం, కమిషనరేట్ నుంచి వారికి ఒక సమాచారం కూడా రావడంతో ఈ రోజు వారందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అంతేకాదు కాసేపటి క్రితమే అటు మహానాడు వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆక్వా రైతులకు సంబంధించి ఒక వరాల జర్రు కురిపించడం జరిగింది. ప్రధానంగా ఇప్పటి వరకు అప్సడాలో నమోదు చేసుకున్నటువంటి రైతులు ప్రతి ఒక్కరికి కూడా నాన్ ఆక్వా జోన్ తో సంబంధం లేకుండా రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్ ఇస్తున్నామంటూ కూడా ఆయన మహానాడు వేదికగా ప్రకటించడంతో అసలు ఆక్వా రైతులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్య పరిష్కారం అయ్యేందుకు తాము చేసినటువంటి ఆవేదన పోరాటాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అనిత్యం కూడా తమ వెంటే ఉండి పోరాడినటువంటి ఐ న్యూస్ కు తమ ఎప్పుడు కూడా రుణపడి ఉంటామంటూ వారు వేదిక మీద నుండి కూడా వారు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఎప్పటికీ కూడా ఐ న్యూస్ మీతోనే మీ వెంటే ఉంటుందంటూ కూడా మనం కూడా స్పష్టం చేస్తాం. ఇంకా ఎటువంటి సమస్యలు రైతుల్లో గాని ప్రజల్లో గాని ఉన్నా కూడా ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా పనిచేయడంలో ఐ న్యూస్ ముందుంటుందంటూ మనం కూడా స్పష్టం చేసి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరిన్ని ఇతర సమస్యలు కూడా తమ పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లాలంటూ కూడా వారు కూడా మనకు మనవి ఇవ్వడం జరిగింది. ఈ తరుణంలో అటు రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం, అధికార యంత్రాంగం స్పందించడం, మరికొద్ది గంటల్లోనే ఆ జీవో కాపీ కూడా రావడం అనేది కూడా జరుగుతుంది. ఇది కూడా ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు అని. థ్యాంక్ యూ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.